GoMS60 ప్రకారం కాంట్రాక్టర్ తీసుకున్న అగ్రిమెంట్ ప్రకారం వేతనాలు ఈపీఎఫ్ ఈఎస్ఐ వచ్చే నెల మార్చి 6వ తేదీలోపు కార్మికులకు చెల్లించకుంటే సమ్మెకు పోతామని ఏఐటీసీ జిల్లా ప్రధాన కార్యదర్శి సిర్రా దేవేందర్ హెచ్చరించారు. జిల్లా కేంద్రంలోని రిమ్స్ ఆసుపత్రి ఎమర్జెన్సీ విభాగం వద్ద తెలంగాణ మెడికల్ కాంట్రాక్ట్ అండ్ ఎంప్లాయీస్ యూనియన్ జిల్లా అధ్యక్షుడు డోంగ్రే చందు, వర్కింగ్ ప్రెసిడెంట్ ఎండి ముజీఫ్ అధ్యక్షతన జిల్లా కార్యవర్గ సమావేశ నిర్ణయం మేరకు ఆందోళన చేపట్టారు. 4వ రోజు సైతం నిరసన చేపట్టి నినాదాలతో హోరెత్తిచ్చారు. రిమ్స్ సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రిలో పనిచేస్తున్న శానిటేషన్, సెక్యూరిటీ గార్డ్స్, పేషెంట్స్ కేర్ కార్మికులకు GoMS60 ప్రకారం 12,000 చెల్లించాల్సి ఉండగా 11,000 మాత్రమే ఇస్తున్నారని సిర్రా దేవేందర్ ఆరోపించారు. అలాగే పీఎఫ్ కింద ప్రతి కార్మికుని ఖాతాలో 3,023 రూపాయలు జమ చేయాల్సి పోయి 800 నుండి 1,600 లోపు జమ చేసి మిగతా డబ్బులు దోచుకుంటున్నారని మండిపడ్డారు. ఈఎస్ఐ విషయంలోనూ అదే జరుగుతుందన్నారు. ఈ విషయంలో అధికారులు కలుగు చేసుకుని కార్మికులకు న్యాయం జరిగేలా చూడాలన్నారు. లేదంటే విధులు బహిష్కరించి సమ్మెకు దిగుతామన్నారు. కార్మికుల అకౌంట్లో వేయడం జరుగుతూ ఉన్నది. పిఎఫ్ 3,023 రూపాయలు కట్టాల్సి ఉండగా ఇలా 1,500, 1,400, 800 మొత్తం 1,600 లోపు కట్టి మిగతా 1,800 రూపాయలు పిఎఫ్ పేరులో ఉన్నటువంటి ఇలా ఎంప్లాయీస్ కాంట్రిబ్యూషన్లో కూడా దోచుకోవడం జరుగుతూ ఉన్నది. ఈఎస్ఐ 484 రూపాయలు కట్టాల్సి ఉండగా అందులో 61 రూపాయలు కట్టి 423 రూపాయలు కార్మికుల ఈఎస్ఐ పేరు మీద కూడా వచ్చే డబ్బును కూడా దోచుకోవడం జరుగుతూ ఉన్నది. ఇవాళ కమిషన్ల మీద బతికే కాంట్రాక్టర్ గారు ఇవాళ నీ అగ్రిమెంట్ ప్రకారం తీసుకొని నేను ఈ అగ్రిమెంట్ ప్రకారం వీళ్ళకు వేతన